నమస్తే. తెలంగాణలో మరో 2 పథకాలు ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. ఇక గ్రౌండ్ లెవెల్‌లో అంటే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా అసెంబ్లీ వేదికగా చేయబోతున్నారు అనేది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత కరెంట్ 200 యూనిట్ల వరకు పరిమితి ఒకటి పెట్టారు. దీనికి సంబంధించి ముఖ్యంగా సోనియా గాంధీని హైదరాబాద్ ఆహ్వానించి ఆవిడ చేతుల మీదుగా ఈ 2 పథకాల ప్రారంభోత్సవం అనుకున్నారు. దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆహ్వానం కూడా పంపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి కలిసి హైదరాబాద్ రావాలని కోరారు. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి ఆమె వచ్చినా రాకపోయినా మాత్రం అసెంబ్లీ వేదికగా త్వరలోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అసెంబ్లీలోనే ప్రకటన చేస్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల మీద ఒక ప్రామిస్ చేసింది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే రాష్ట్రంలో 2 పథకాలు అమలవుతున్నాయి. మరొక 2 పథకాలు అంటే 4 అవుతాయి. మొత్తానికి ఏదైతే 100 రోజులు గడువు పెట్టుకున్నారో ఆ గడువులోగా 6 పథకాలను అమలు చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి 82 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి అయితే 92 లక్షల దాకా అప్లికేషన్స్ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో వాటి పరిశీలన, అర్హతలు అంటే ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ కొన్ని ఎలిజిబిలిటీస్ పెట్టింది దానికి సంబంధించి ఒక సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయాలి. చేసిన తర్వాత అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలి. సిద్ధం చేసిన తర్వాత పథకాలకు అమలుకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేయబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే సివిల్ సప్లైస్ కానీ అలాగే గ్యాస్ కంపెనీల నుంచి, విద్యుత్ అధికారుల నుంచి కొంత డేటా తీసుకుంది ప్రభుత్వం. ఆ డేటాను ఆధారంగా చేసుకొని ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో ప్రజల నుంచి ఆ రెండింటిని కొంత బేరీజ్ వేసుకొని పరిశీలిస్తారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. ముఖ్యంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన, వెరిఫికేషన్ అనేది కీలకం. ఎందుకంటే ఎవరో ఉన్నత స్థాయి కుటుంబానికి సంబంధించిన వారు కూడా అప్లై చేసుకుంటే వారికి ఇవ్వాలా వద్దా అని కొన్ని నామ్స్ పెట్టారు కాబట్టి అవి కూడా పరిశీలించాలి. ఎక్కడా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత రాకూడదు. అర్హులైన వారందరికీ మనం ప్రవేశపెట్టే పథకాలు కానీ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అందాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయంగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో త్వరలోనే ఈ 2 పథకాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు. మీరు అలా చేశారంటే మీరు ఎలా చేస్తున్నారు అని. 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల్ని మోసం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో, స్కీముల పేరుతో అన్ని స్కామ్లే చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒక పక్కన బీఆర్ఎస్ ఏమో మీరేం చేశారు, వచ్చి ఇంతకాలమైంది అధికారంలోకి, సరైనటువంటి పాలనే లేదు రాష్ట్రంలో అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇట్లాంటి తరుణంలో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే స్టెప్స్ వేయాలి. ఎక్కడా కూడా ఎలాంటి అంశంలో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి మనం ఎదుర్కోకూడదు. దానికి సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి నిబద్ధతతో పనిచేయాలి అని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ఈ 2 పథకాలకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేయబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం కిందే చెప్పాలి. ఎందుకనంటే ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రజలందరికీ మనం వెన్నుదన్నుగా ఉండాలి, ప్రజాపాలన అందించాలి. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం ప్రజల అభిమానాన్ని, ఓటర్ల మద్దతుని మనం కూడగట్టుకోవాలి. ఇది కీలకమైనటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత విద్యుత్ అనే ఈ 2 పథకాలు చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పాలి.